హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పద్మ. ఈరోజు మన వీడియోలో పాతకాలపు పద్ధతిలో అమ్మ చేసే కమ్మని ఉలవచారు ఎలా చేయాలో చూద్దాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉలవచారుని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు ఉలవల్ని తీసుకొని రాత్రంతా నానబెట్టి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి తగినన్ని వాటర్ పోసి 6 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఉలవల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చారుకి మంచి చిక్కదనంతో పాటు అదిరిపోయే రుచి వస్తుంది. ఈ మెత్తని పేస్ట్‌లో మనం కుక్కర్‌లో ఉలవలు తీసిన తర్వాత వాటర్ ఉంటాయి కదా! వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్‌ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. పులుపు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని బాగా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఉలవల పేస్ట్ని అండ్ చింతపండు రసాన్ని కలిపి రుచికి సరిపడా సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ మరియు కరివేపాకు వేసి మరగనివ్వాలి. చారు ఎంత బాగా మరిగితే ఆ ఫ్లేవర్స్ అంత బాగా పడతాయి. మరిగిన చారుని ఒక గిన్నెలో తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి 1 నిమిషం వేగనివ్వాలి. ఈ గుమగుమలాడే తాలింపును మరిగించిన చారులో వేసి కలిపితే పర్ఫెక్ట్ హోమ్మేడ్ ఉలవచారు రెడీ. ఈ వేడివేడి ఉలవచారును అన్నంలో వేసుకొని పక్కన కాస్త వెన్న లేదా మేగడ పెట్టుకొని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నాన్ వెజ్ వాళ్ళైతే చికెన్ బిర్యానీలో తినొచ్చు, లేదంటే ఎగ్ ఆమ్లెట్తో తినొచ్చు. మీరు కూడా తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ మరియు హెల్తీ వంటకాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బెనిఫిట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.